మీ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం. నేను వారు డీటెయిల్ చూస్తే జగదేవపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1992-93 సంవత్సరంలోని 10వ తరగతి కలిసిన చదువుకున్న విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని ఒకే చోట కలుసుకున్నారు. ఇక 31 సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా యోగక్షేమాలు తెలుసుకుంటూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి నాటి గురువులు వెంకట్రాములు, ఆంజనేయులు అదేవిధంగా హాజరై మాట్లాడి క్రమశిక్షణతో చదువుకున్న మీరు ఉన్నత స్థాయికి ఎదగడం చాలా ఆనందంగా ఉందని, మిమ్మల్ని చూస్తుంటే నాకు గత స్మృతులు గుర్తుకొస్తున్నాయని, అందరినీ నా ఆశీస్సులు ఎలవెలలా ఉంటాయని అన్నారు. శాల్వాతో సన్మానించడం జరుగుతుంది. నిజంగా తెలుగు మాస్టర్ అంటే తెలుగు మాస్టరే, అసలైన పంచుకట్టు. సాదాసీదాసనంతో మనకు తెలుగు నేర్పించినటువంటి మన వెంకట్రావు ఇచ్చిన శిక్షణనే మాకు ఇప్పుడు క్రమశిక్షణ అయిందని తెలియజేస్తూ మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. చప్పట్లు చప్పట్లు కొడితేనే కార్యక్రమానికి అందం ఆనందం. శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైనా స్త్రీ ముందు మనం తర్వాత, కాబట్టి నా పేరు జ్యోతి శ్రీనివాస్ రెడ్డి, ఫలితం జ్యోతి శ్రీనివాస్ రెడ్డి. కాకపోయినా శ్రద్ధతో ఉండి పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేసుకుంటున్నా. మా మిస్సెస్ కూడా పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేస్తుంది. అలాగే అటు లీడర్గా కూడా పనిచేస్తున్నా. సో అదంతా సార్ వల్ల బాబు పాప మధ్యప్రదేశ్లో BSc సెకండ్ ఇయర్ అయిపోయింది, జూన్లో అయిపోతుంది. బాబు మాదాపూర్ నారాయణలో ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంటర్. బాగానే చదువుతున్నారు వాళ్ళు. నేను చదవకున్నా ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, ఒక వ్యవసాయదారుడు. తర్వాత ఇన్ని రకాలు ఉన్నది కనుక నేను ప్రవీణ్ లాగా నా గురించి ఫస్ట్ నేను చెప్పుకోవడం మర్చిపోయిన కనుక ఒక నిమిషం నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నా పేరు శ్రీధర్, మా భార్య పేరు శ్రీవిద్య, జగదేవ్పూర్లోనే ఉంటున్నాను నేను. ఇంకొకటి గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే చదువుకున్న విద్యా సంస్థలో విద్య చెప్పే అవకాశం వచ్చింది నాకు. మనది ప్రభుత్వ ఉన్నత పాఠశాల అయినప్పటికీ ప్రభుత్వ జూనియర్ కళాశాల గొడవల్లో, అంటే అదే పేరు మీద నడుస్తుంటే మధ్యాహ్నం వరకు స్కూలు, మధ్యాహ్నం తర్వాత కాలేజ్ ఉంటుంది కనుక అదే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇవాళ నేను కామర్స్ గవర్నమెంట్ లెక్చరర్గా చేస్తున్నాను. గర్వంగా ఫీల్ అవుతున్నా. అంటే హై స్కూల్ అదే, ఇంటర్మీడియట్ అదే, కాంట్రాక్ట్ బేసిస్లో ఒక 15 years పనిచేసిన తర్వాత మన కేసీఆర్ గవర్నమెంట్లో నాకు రెగ్యులర్ అయింది. యాజ్ ఏ గజిటెడ్ ఆఫీసర్గా నేను ఇవాళ మేము ముందుకు వచ్చినాను. గర్వంగా ఫీల్ అవుతున్నా. శుభాశీస్సులు అందజేస్తూ నాతో పనిచేసినటువంటి మిత్రులు ఇప్పుడు ఒకడే ఇక్కడ నాకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. అప్పుడు పనిచేసినటువంటి వాళ్ళందరినీ మనసులో స్మరిస్తూ మీరు ఇలాంటి ఒక గొప్పదైనటువంటి సత్సంకల్పంతో అందరూ ఒక దగ్గర కలిసి తమ యొక్క మనసులో ఉండేటువంటి భావాలను పంచుకొని తమ వృత్తులను తమ చేసేటువంటి పనులను ఒకసారి నెమరు వేసుకొని పూర్వంలో ఉండేటువంటి సంతోషాన్ని అనుభవిస్తూ ఉండడం చాలా ఉదాహరణ. ఇకపోతే జీవితము అనేటువంటిది ఒక పయనం చేసేటువంటిది ఎప్పుడూ ఒక రకంగా ఉండదు. ప్రతి వ్యక్తి యొక్క దిశలో కూడా మొదట బాల్యం, విద్యార్థి దశ, తర్వాత గృహస్థము, వానప్రస్థము, బ్రహ్మచర్యము, ఇట్లా అనేక, అంటే వైదిక ధర్మంలో కూడా 4 రకములైనటువంటి ఆశ్రమాలను చెప్పారు. మొట్టమొదటి బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, చివరిది సన్యాస దిశ. ఈ విధంగా ప్రతి వ్యక్తి జీవితంలో పరిణామము అనేటువంటిది తప్పనిసరి. సహాయ సహకారాలతోని ఇలా కలవడం చాలా సంతోషంగా ఉన్నది. ఇక నా పేరు నాగేష్, మా భార్య పేరు మంజుల, మా కొడుకు పేరు దీక్షిత్, మా బిడ్డ పేరు శ్రీనిక. మా కొడుకు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతాడు, మా పాప LKG. ఇది నా ఇంట్రడక్షన్.
చెప్తే చెట్ల కింద చదువుల నుండి ఈరోజు కంప్యూటర్ యుగం వరకు నడుస్తున్నటువంటి చదువుల పోలిక చూస్తే అప్పుడున్న విజ్ఞానము ఆ రోజున కూడా చాలా విలువైనది. అప్పుడున్న సార్ల ఉన్న చెప్పే విధానము ఇప్పుడు చెప్పే సార్ల విధానానికి చాలా డిఫరెంట్. అప్పుడు మేము చదువుకునే రోజుల్లో చెట్ల కింద చదువులు, తర్వాత నేను 5th తర్వాత మాకు 8th 1 వరకు స్కూల్స్ ఉంటుండే. నెహ్రూ హాల్, ప్రకాశం హాల్ ఇలా స్టడీ జరుపుకుంటూ వచ్చింది. ఏదేమైనా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురువు లేనిదే ఏది లేదు. గురువు ఏది చెప్పితే అది మనకు వేదంలా అనుసరించాము. కాబట్టి ఈ రోజున వ్యాపార రంగమైన, విద్యారంగమైన, ఉద్యోగ రంగమైన ఏదైనా మనం ముందుకెళ్ళగలుగుతున్నాం. అందుకే చదువు లేనిది ఏం చేయలేం. కాబట్టి అందరూ పిల్లల్ని మంచిగా చదివిపియాలి. చదువు విద్యాదానం కంటే వేరే దానం గొప్పది ఏది లేదు. కాబట్టి ఉన్న ఫ్రెండ్స్ పిల్లలు కానీ అందరు కానీ మంచిగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.